బియ్యం వచ్చేసి ఉంది. మరి అది ఇంకా కొత్త ఉంది. అదే కదా జనాలు వెర్రోళ్ళు అయితే చెప్తున్నారు వీళ్ళంతే. అదేదో కొత్తగా ఒక అద్భుతమైన వెసులుబాటు కల్పించారు. రేషన్ షాపుల్లో అట్లా ఉండేది కాదు, ఇప్పుడు వీళ్ళు రేషన్ షాపులో అట్లా పెట్టారు. మనకి వెహికల్స్ కాబట్టి అది జనాలకి రేషన్ షాపులో ఇట్లా అనేది తెలియదు. అది అంటే జనానికి తెలియని దాన్ని వీళ్ళు వాడుకుంటారు అంతే. ఎండియూలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకునేవాళ్ళు బియ్యం తీసుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రేషన్ షాపులో కూడా అట్లా ఇస్తారు ఇక రాబోయే రోజులు. ఇదివరకు అట్లా రేషన్ షాపులో ఇచ్చేవాళ్ళు కాదు, అంటే రేషన్ షాపులో లేదు కాబట్టి, జగన్ వచ్చాక లేదు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ ఫార్ములా. ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు అని పెట్టింది రేషన్. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అది. అవును అది వేలు పెట్టింది ఏముంది అందులో కొత్తగా, కాకపోతే హార్డ్ చేయడం. సార్ ఫైనల్ గా ఒకటి, వాలంటీర్ వ్యవస్థ కానీ లేదంటే ఇది కానీ రేపు సచివాలయ వ్యవస్థలు కూడా ఒక రకంగా నిర్వీర్యం అయిపోయేలాగే ఉన్నాయి కంప్లీట్ గా. ఎందుకంటే ఇప్పుడు కియోస్క్ అని ఏదో తీసుకొస్తారంటే కొత్తగా, మొత్తం డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ ఎన్నో 10,000 కియోస్క్ సెంటర్లు ఏదో పెట్టబోతున్నారు. అవన్నీ చూస్తే సచివాలయాల్లో ఉండే వెసులుబాట్లు మీ సేవలో కల్పించే అందులో రాబోతున్నాయి, మెప్మా ద్వారా రాబోతున్నాయి. చూస్తే కొన్ని రోజులకి అది కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా మొత్తం ఇంకా మార్కు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త ఇలాంటి మార్కులు ఇవన్నీ ఇంకా మొత్తం క్లియర్ చేసేపోతున్నారా, జీరో అయిపోతున్నాయి ఏమనుకున్నా చూద్దాం. అంటే పబ్లిక్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు దాన్ని మార్చేయడం వల్ల జనం మర్చిపోతారు అనుకుంటున్నారు.